శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. పెద్దోదయం అండి. పెద్దోదయం. ఎలా ఉంది సినిమా? సినిమా అంటే వాళ్ళు ఏది చెప్పారో అదే తీశారు. ఓకే. పెద్దగా అంటే జనాల్ని ప్రిపేర్ చేశారు సినిమాకు సంబంధించి. మొదటి నుంచి సినిమాలో ఏముండబోతోంది అనేది దశల వారీగా జనాలకు చెప్పుకుంటూ వెళ్ళాడు బుచ్చిబాబు గారు. రైట్. అంతకు మించి ఏమీ లేదు సినిమాలో. దాంతో జనాలు చెప్పిందే తీశారు కదా అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్తో బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ ఇంకొంచెం బెటర్గా వెళ్ళుండొచ్చు అనేది అనిపించింది నాకైతే పర్సనల్గా. ఓకే. అంటే భారం మొత్తం పవన్ టోటల్గా ఆయన మీద వేసేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మీద మోపేశారు. అలా హీరోని మీద ఎప్పుడైతే డిపెండ్ అవటం మొదలైందో కథలో, యాక్చువల్గా రోల్ ప్లే చేయాల్సినటువంటి పబ్లిక్ పార్టిసిపేషన్ తగ్గింది సినిమాలో. అంటే టోటల్గా అది ఒక స్పోర్ట్స్ డ్రామాగానే నడిపే ప్రయత్నం చేశాడు ఆయన. కానీ దానికి ఒక నేపథ్యం ఉంది. ఆ ఊరు తాలూకా సమస్యలు, అక్కడ ప్రజలు పడుతున్నటువంటి బాధలు, ఆ ఏరియాలో ఇంకొంచెం డీటెయిల్స్ వర్కౌట్ చేస్తే బాగుండేది. ఓకే. అది జరగల. అంటే ఎంతసేపు ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ మాత్రమే మాట్లాడాడు తప్ప, అలాంటి గ్రామాలు చాలా ఉన్నాయి. ఆయనే సినిమాలో చెప్పినట్టు 1800 గ్రామాలు ఉన్నాయని చెప్పాడు. అంతకంటే ఎక్కువే ఉన్నాయి. అంటే వాళ్ళు ఓటర్ల లిస్టులో ఉండరు, జనాభా లెక్కల్లో ఉండరు. ఇలాంటి అంటే అన్ట్రాక్డ్ పీపుల్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళని నేర సామ్రాజ్యంలో చాలా విస్తృతంగా వాడుకుంటారు. ఓకే. వాడుకోవటం వలన ఏంటంటే వాళ్ళు ఎక్కడా కూడా ఐడెంటిఫై కారు కాబట్టి వాళ్ళని తిరిగి అక్కడ వదిలేస్తారు డబ్బులు ఇచ్చేసి. ఇలాంటి రిలేషన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అవుతాయి. ఆ కోణంలో గనక వెళ్ళుంటే అక్కడి నుంచి ఆ ఊరిని బాగు చేయడానికి ఏం చేయాలి, ఆ ఊరికి గుర్తింపు తీసుకురావడం కోసం స్పోర్ట్స్ని ఎన్నుకుని తను ట్రైన్ అయ్యి ఆ ఊరు మొత్తాన్ని డ్రైవ్ చేసి ఆ ఊరి నుంచి అనేక మంది కళాకారుల్ని తయారు చేయడం కోసం అతను చేసినటువంటి కృషి మీద గనక సినిమా వెళ్ళుంటే అది ఇంకొక లెవెల్కి వెళ్ళుండేది. ఓకే. అది జరగల. అదేలేండి, ఊరు డిటాచ్ అయిపోయింది. మొత్తం భారం అతని మీద వేస్తారు. ఓకే. ఓకే. ఆ క్యారెక్టర్ మీద వేసేసి అది మాత్రమే ఫోకస్లో ఉంచి జనాల్ని అవుట్ ఫోకస్లో పెట్టాడు. ఓకే. ఓకే. దాంతో మనం చూస్తున్నటువంటి సినిమా ఏమిటి, ఇది స్పోర్ట్స్ డ్రామానా లేకపోతే దీని వెనకాల ఏదైనా ఒక సామాజిక అంశాన్ని మాట్లాడుతున్నాడా అనేది జనాలకి సీరియస్గా కనెక్ట్ కాలేదు. ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు అనేది. కానీ మీకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూస్తే అంటే ఫస్ట్ హాఫ్లో క్రికెట్ నేపథ్యం, అవును. సెకండ్ హాఫ్కి వచ్చేసరికల్లా ఈ కుస్తీ రెజ్లింగ్ వెళ్ళాడు, ఇట్లా వెళ్ళారు. తర్వాత రన్నింగ్, క్లైమాక్స్కి వచ్చేసరికి అథ్లెట్గా మార్చారు. ఈ అథ్లెట్గా మార్చడానికి అలాగే ఈ రెజ్లింగ్ నుంచి ఆయన అటు షిఫ్ట్ అవడానికి మధ్యలో ఒక అద్భుతమైనటువంటి రీజన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ గారు. ఒక రకంగా తను అక్కడ ఒక మాట నమ్మాడు ఆయన. అంటే గెలిచిన వాడి మాట ప్రపంచం వింటుంది అని ఒక మాట ఎక్కడో ఒక సెయింగ్ పట్టుకున్నాడు ఆయన. పట్టుకుని కథని అటువైపు డ్రైవ్ చేయడానికి ట్రై చేశాడు. నిజానికి అది ఒక రకమైన అనవసర ప్రయాసగానే కనిపించింది సినిమాలో. ఆయనకు ఎప్పుడైతే ద్రోహం జరిగిందో, తను గెలవాల్సింది గెలుచుకోలేకపోయాననే పెయిన్ ఉంది అతనిలో. అతను మాట్లాడతాడు, గెలిచింది నేనే, కానీ నన్ను రన్నర్గా నిలబెట్టారు, విన్నర్గా కాకుండా. దీని వెనకాల జరిగిన సామాజిక కుట్రలు, దుర్మార్గాలు, తను ఎందుకు ఇంత కష్టపడాల్సి వచ్చింది అనేది ఎక్స్పోజ్ చేస్తూ అక్కడి నుంచి ఆ క్యారెక్టర్ని ఒక ఫైర్ బ్రాండ్గా మార్చేసి ఉంటే అది ఇంకో లెవెల్కి వెళ్ళేది. అది జరగల. రైట్. అదొక ఇబ్బంది సెకండ్ హాఫ్లో. ఓకే. అక్కడి నుంచి ఎమోషనల్గా నడపాలనుకున్నాడు. ఆ ఎమోషనల్గా నడపాలనుకుని మెలో డ్రామాటిక్ స్టైల్లోకి వెళ్ళాడు. జగపతి బాబు క్యారెక్టర్ కావచ్చు. జగపతి బాబు క్యారెక్టర్ వేరు. జగపతి బాబు క్యారెక్టర్ కంటే కూడా రామ్ చరణ్ది ఆయన అథ్లెట్గా మారటం, రెజ్లర్ నుంచి అథ్లెట్గా మారటం అనే దాని దగ్గర ఒక మెలో డ్రామా స్టెప్ తీసుకున్నాడు ఆయన. లెగ్ తీసి ఎమోషన్, రైట్. ఆ ఎమోషన్ని రైజ్ చేయటం కోసం ప్రయత్నం చేశాడు ఆయన. మొదటి నుంచి అదే చెప్తున్నాడు. చివరి 20 నిమిషాలు చాలా ఎమోషనల్గా ఉంటుంది, నేను 50 సార్లు రిపీటెడ్గా చూశాను ఆ సన్నివేశాలు అన్నాడు ఆయన.
అయితే రామ్ చరణ్ డైరెక్టర్ని పూర్తిగా నమ్మాడు. ఆయన ఏం కోరాడు దాన్ని 150% చేసే ప్రయత్నం చేశాడు. ఆ కష్టం కనిపించింది. అవును, కనిపించింది. అలాగే నటుడిగా ఇప్పటివరకు కనిపించిన రామ్ చరణ్ ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో కొత్తగా కనిపించాడు. అది సినిమాని కాపాడుతుంది. ఈ సినిమాని కాపాడే అంశం అదే. కథనంలో ఇన్ని గందరగోళాలు ఉన్నప్పటికీ ఆ సినిమా బతుకుతుంది అంటే రామ్ చరణ్ మీదే. కరెక్ట్. కాబట్టి భారం మొత్తం ఆయన మీద వేసేసారు. ఆయన మీద వేసేసి రామ్ చరణ్ ఉన్నాడు, తను చూసుకుంటాడు అన్న ధోరణిలో వెళ్ళిపోయాడు డైరెక్టర్ గారు. అలాగే క్యారెక్టర్స్లో హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. దాన్ని అటువైపు లొకేట్ చేశాడు ఆయన. అంటే మనకు పాత సాంప్రదాయం ఒకటి ఉంది, రాఘవేంద్రరావు గారు వీళ్ళ సినిమాల్లో హీరోయిన్ విలన్ కూతురై ఉంటుంది ప్రతి సినిమాలోనూ. ఒక కమర్షియల్ సినిమాలో హీరోకి విలన్కి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, హీరోయిన్ విలన్ కూతురై ఉంటుంది. ఆ కూతురుని హీరో గారు ప్రేమిస్తారు, అక్కడి నుంచి టీజింగ్ మొదలవుతుంది విలన్ని. వీళ్ళు పాడుకుంటూ ఉండగా ఆయన చెట్టుచాటు నుంచి చూసి ఆవేదన పడటం, యమగోళ ఇలాంటి సినిమాలు అన్నింటిలోనూ చూస్తాం మనం. ఇక్కడ కూడా హీరోయిన్ని అక్కడే లొకేట్ చేశాడు, ఆ ఫార్ములాని డివియేట్ కాకుండా. అలా కాకుండా రంగస్థలంలో లాగా యువతల వైపు లొకేట్ చేస్తుంటే అమ్మాయికి ఒక క్యారెక్టర్ దొరికేది. ఓకే, ఈ విలేజ్లో కదా డ్రామా ఇంకో రకం ఉండేది. ఎప్పుడైతే అసలు ఆ ఊరు సమస్యలు వదిలిపెట్టేసి టోటల్గా మీరు ట్రాన్స్పోర్టేషన్ ఒక్కటే ప్రాబ్లంగా పెట్టుకున్నారు, అప్పుడు మీకు ఇంకేవీ కనిపించలేదు. ఆ అమ్మాయిని అక్కడ లొకేట్ చేయాలనే ఆలోచన కూడా డైరెక్టర్కి రాలేదు. అందువలన ఏం జరిగిందంటే ఆ క్యారెక్టర్కి వాల్యూ లేకుండా పోయింది. జాహ్నవి కపూర్ చేసిన క్యారెక్టర్కి ఏ విధమైన విలువ కథలో లేకుండా పోయింది. అదేదో ఒక ఐటమ్ వ్యవహారం లాగా అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది సన్నివేశాల మధ్యలో. కథకి సంబంధం లేని గొడవలా కనిపించింది అది. అదొక ఇబ్బంది. అయితే ఇందులో ఎమోషనల్గా జనాల్ని కనెక్ట్ చేసుకున్న ఇంకో క్యారెక్టర్ అప్పలసూరి, జగపతి బాబు చేసిన క్యారెక్టర్. నిజానికి శ్రీకాకుళం జిల్లా జనాలకి అప్పలసూరి అనగానే మామిడి అప్పలసూరి అని ఇంకొక ఒరిజినల్ క్యారెక్టర్ ఉంది అక్కడ. ఆయన కూడా జనం కోసం యుద్ధం చేసిన వాడే, యుద్ధం చేసి చనిపోయాడు. ఆ మామిడి అప్పలసూరి గారి ప్రభావం ఉంది ఆ పలాస నుంచి కాశీబుగ్గ ఆ ప్రాంతాల్లో. ఆ క్యారెక్టర్ రెఫరెన్స్లో ఈ క్యారెక్టర్ డిజైన్ చేశారు ఆయన రెఫరెన్స్లో. అందుకని అప్పలసూరి అనే పేరే వాడేశారు, యాజ్ ఇట్ ఈస్గా వాడేశారు. ఆ క్యారెక్టర్లో అంటే ఆ క్యారెక్టర్లో ఫైర్ ఉంటుంది. కొంచెం అక్కడ కథను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు ఆ ప్రాంతపు సమస్యల్ని. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన దాని జిస్ట్ని హీరో క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ చేయకుండా దీన్ని ఒక సపరేట్ ట్రాక్గా నడుపుతూ వెళ్ళాడు. పైగా ఊరు వాళ్ళు ఇతని పట్ల ఏదో అనుమానంతో చూడటము ఇలాంటివి కూడా. అది అంటే తను అటువైపు అతన్ని నడిపించడం కోసం ఏదో హీరో గారి పర్సనల్ ప్రోగ్రామ్ లాగా మార్చాడు దాన్ని. అలా కాకుండా జనంతో కలిసి ఉండి జనంతో ఉండటం, అంటే జనానికంటే ముందు నడవటము తప్పే, వెనక నడవటము తప్పే. జనంతో పాటు నడుస్తూ ఆ సమస్యల నుంచి బయటకు తీసుకురావడానికి తను చేసేటువంటి ప్రయత్నము, వాళ్ళని వాడుకున్న పద్ధతి, ఇది గనక ఒక గ్రూప్గా జరిగి ఉంటే, ఆ గ్రూప్కి ఆయన నాయకుడిగా మార్చుంటే కథ డెఫినెట్గా ఇది అద్భుతమైన సినిమా అయి ఉండేది. ఆ అవకాశాన్ని చేతులారా డైరెక్టర్ గారు జారవిడుచుకుని ఎమోషనల్గా నడపాలి. ఆ ఎమోషన్ని నమ్మాడు ఆయన. ఆ ఎమోషన్ని మెలో డ్రామాని నమ్మాడు. నమ్మటంతో ఏం జరుగుతుందంటే ఏమిటిది కథ ఎటుపోతోంది. రెండోది ఆయన రెజ్లింగ్ పోటీల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీలో ఉండి విఫల ప్రయత్నాలు చేస్తాడు. విసుగు చెందిన తర్వాత తిరిగి ఆయనకి అది గుర్తొస్తుంది. మనం గెలవాలి అర్జెంటుగా, గెలిచిన వాడి మాట వింటుంది ప్రపంచం. అంటే ఒక వేదిక మీద మైక్లో మాట్లాడేసి ఈ సమస్యను పరిష్కరించాలి అనే ఒక కార్నర్లోకి వెళ్ళిపోతుంది హీరో క్యారెక్టర్. ఇలా మైక్ ముందు మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావటం అనేది కూడా యుటోపియా గొడవే. అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే చాలా ఉద్యమాల్లో మైకులు వాడితే పనులు అవ్వవు, చాలా కష్టపడాల్సి వస్తుంది అలాంటి గ్రామాలకు సంబంధించి. ఆ కష్టం కనిపించలేదు. అండ్ ఇక్కడ ఇంకోటండి, మీరు గమనించినట్టయితే ఉప్పెన సినిమాలో హీరోకి సంబంధించిన
ఒక అంగవైకల్యానికి సంబంధించింది లాస్ట్లో అదొకటి. అవును, ఇక్కడ కూడా అదే చూడండి మీరు ఆ ట్విస్ట్ సిమిలారిటీ అంటే అదే ఫార్ములా ఇక్కడ అప్లై అంటే అక్కడ వేరేది, అవును, ఇక్కడ ఇంకో ఇది ఇక్కడ అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే క్యారెక్టర్ని ఎంతసేపు పర్సనల్గా తీసుకెళ్ళాడు కానీ అది ఒక సమాజంతో రిలేట్ అయి ఉన్నది, పైగా రిలేట్ చేస్తూ అనేక సీన్లు అల్లాడు. అవును, అవన్నీ ఉపయోగపడేవి, అవన్నీ ఒక రకంగా నిష్ప్రయోజనంగా తయారైనాయి. ఓకే ఓకే. అంటే వీళ్ళని ఆ ఊరు నుంచి వచ్చిన వాళ్ళని వీళ్ళు రకరకాల పనులకు వాడుకుంటారు, పారిశుధ్య పనులు కూడా వీళ్ళతోనే చేయిస్తారు, అవన్నీ ఎస్టాబ్లిష్ చేశాడు. అవును, చేసి ఇంత సఫరింగ్లో ఉంటారు వీళ్ళ జీవితాలు, వీళ్ళకి కనీసం ఐడెంటిటీ ఉండదు, ఏ గుర్తింపు ఉండదు. ఆ గుర్తింపు కోసం జరిగేటువంటి పోరాటం కదా, ఆ గుర్తింపు కోసం చేసేటువంటి పోరాటాన్ని వ్యక్తిగతంగా మార్చడం అనేదే ఇబ్బంది. అంటే ఒక మహాసముద్రాన్ని ఒక చిన్న సందులోకి నెట్టే ప్రయత్నం అది జరగకూడదు. అలా పర్సనల్గా ఎప్పుడైతే మార్చేశాడో అక్కడి నుంచి సినిమా గందరగోళం అయిపోయింది. అతను ఒంటరి పోరాటం చేయటం ఢిల్లీలో, అవును, అది కూడా ఎవరి సహకారం లేకుండా గురువు గారి సహకారం తీసుకునైనా గైడ్ చేసుకుని వెళ్ళుండాల్సింది. రైట్. ఒక శబ్దం చేయాలి, శబ్దం చేస్తే తప్ప ప్రపంచం మన వైపు చూడదు అని అనుకోవాలి అతను. అంతే తప్ప గెలిచిన వాడి మాటలు వింటుంది అనేది ఒక మిస్కాన్సెప్షనే, అదొక గందరగోళం. తను అనుకోకుండా అటు డ్రైవ్ అయిపోయాడు డైరెక్టర్ గారు, డ్రైవ్ అయిపోయి కథని అలా నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ మేజర్గా ఇంకోటి అండి, సాంగ్స్ పరంగా మ్యూజిక్ పరంగా చూసుకున్నట్టయితే అవి కొంచెం రెహమాన్ కథ నిలబెట్టినాయి అనుకో. రెహమాన్ సినిమాని నిలబెట్టాడు. అదే అంటే రెహమాన్ నుంచి జనాలు చాలా దూరం వెళ్ళిపోయారు, రెహమాన్కిను ఆడియన్స్కి గ్యాప్ పెరిగింది. కరెక్ట్. ఆ గ్యాప్ పెరగటం వలన రెహమాన్ తన దూరంలో చేసినా కానీ ఇప్పటి జనాలకు అది కొత్తగా అనిపించింది. అందుకని ఒక రిలాక్సేషన్ కనిపించింది ఆర్ఆర్లోను, అలాగే సాంగ్స్ విషయంలో కూడా ఫ్రెష్గా అనిపించినాయి. అలా కాకుండా తిరిగి దేవిశ్రీతోనే వెళ్ళుంటే ఈ ఫ్రెష్నెస్ కనిపించేది కాదు. ఓకే ఓకే. అందుకని ఇది అడ్వాంటేజే సినిమాకి, రెహమాన్తో వెళ్ళటం అనేది అలా అవుతుంది అనుకున్నారు కానీ అది అడ్వాంటేజ్గానే మారింది. ఆయన్ని తీసుకురావటం అనేది వాళ్ళకి మార్కెట్ పరంగాను అలాగే కంటెంట్ పరంగా కూడా కలిసి వచ్చిన అంశమే. పాటలు, ఇతర హంగులు అన్నీ, అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ అలా వేసుకుంటూ వెళ్ళాడు ప్రతి క్యారెక్టర్ని. అంటే క్యారెక్టర్ కనిపించాలి అని కొత్త ఆర్టిస్టులను ఎక్కువ మందిని వాడారు ఈ సినిమాలో. పర్టికులర్గా క్రికెట్ టైంలో అవతల వైపు కనిపించే గ్రూపులు, ఆ గ్రూప్ నాయకులు, వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న పద్ధతి అదంతా బాగుంది. అక్కడ శ్రద్ధ పెట్టాడు డైరెక్టర్ గారు, జనాలు కొత్తగా ఫీల్ అవ్వాలి అని. అది వచ్చింది. అలాగే ఒక కింది కులం వాడు సీరియస్గా ఎదుగుతున్నటువంటి సమయంలో వాడిని కంట్రోల్ చేయటానికి తమ మధ్య వైషమ్యాలు ఉన్నప్పటికీ అగ్రకులాలు కలిసిపోతాయి అనేది ఒక 2-3 సీన్స్లో చాలా బాగా చెప్పగలిగాడు. అలాంటి కొన్ని సామాజిక వాస్తవాలని ఆ సినిమా మాట్లాడింది కానీ ఎందుకనో ఆ లోపాలు కూడా క్యారీ అయినాయి ఆ సినిమాలో. దానిలో మంచి అంశాలు చాలా ఉన్నాయి, అలాగే సీరియస్ లోపాలు కూడా ఉన్నాయి. అందుకని ఈ సినిమా అనేది ఒక మిక్స్డ్ ఒపీనియన్గానే క్రియేట్ అవుతుంది. ఈ మిక్స్డ్ ఒపీనియన్ బలంగా ఎందుకు బయటకు రావట్లేదు అంటే జనాలు ఏం చూపించదలుచుకున్నాడో అది ముందే చెప్పేశాడు ఆయన. నా కథ ఇలా ఉండబోతోంది అని రకరకాల పుకార్ల ద్వారా కూడా ఈ చివరి ఏదైతే వాళ్ళు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనుకుంటున్నారో అది కూడా ప్రజల మధ్య చర్చకు వచ్చేసింది. అంటే ఏది మీరన్నటువంటి ఆ ఉప్పెన క్లైమాక్స్కి దీనికి పోలికలు ఉన్నాయి అనే మాట కూడా ఇంతకుముందు చర్చ జరిగింది బయట. జరిగింది. ఆయన చివరి అరగంట ఎమోషనల్, చివరి అరగంట కీలకము, ఈ మాటలు చెప్పడం ద్వారా జనాలకు అది కూడా చెప్పేశాడు ఆయన. చెప్పాడు కాబట్టి జనాలు మనకు చెప్పిందే చేశాడులే, పర్లేదు, మనని చీట్ చేయలేదు డైరెక్టరు, అతను నిజాయితీ మీద ఒక సాఫ్ట్ కార్నర్తోనే ఆడియన్స్ బయటకు వచ్చారు. ఆ నిజాయితీ అనేది సినిమాని కొంత నిలబెట్టింది. రామ్ చరణ్ కష్టం నిలబెట్టింది. అయితే రామ్ చరణ్ విషయంలో అతనితో బాగా నటింపజేసుకున్నాడు ఈయన. దాంతోపాటు డబ్బింగ్ దగ్గర ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది. ఆ స్లాంగ్లోకి తీసుకెళ్ళటం దగ్గర అక్కడ ఇంకొంచెం కృషి చేసుంటే బాగుండేది అనిపించింది. పర్టికులర్గా ఆయన క్యారెక్టర్ జగపతి బాబు వీళ్ళు బాగానే డ్రైవ్ చేశారు. రామ్ చరణ్ దగ్గరకు వచ్చేసరికి కొన్ని ఇంగ్లీష్ పదాలు దొరుకుతాయి మధ్యలో, హిందీ కూడా
హిందీ ఇంగ్లీషు దొర్లినప్పటికీ వాళ్ళు వాళ్ళ స్లాంగ్లో దాన్ని ఇంకోలా ప్రొనౌన్స్ చేస్తారు. దాన్ని అక్కడికి పట్టురావాలి. ఓకే. అది పట్టుకురాకుండా అది మామూలుగా మాట్లాడించి మిగిలింది స్లాంగ్లోకి తీసుకెళ్ళి అదో చిన్న పంటి కింద రాయిలా నడుస్తుంది. అలాంటి లోపాలు కొన్ని సవరించుకుని ఉంటే డెఫినెట్గా ఇది మంచి సినిమా అయి ఉండేది. హిందీ బెల్ట్లో ఎలా కనెక్ట్ అవుతుంది అనేది చూడాలి ఇప్పుడు ఈ సినిమా. వాళ్ళు ప్రమోషన్ అయితే భారీగానే చేశారు అన్ని ప్రాంతాల్లోనూ. హిందీ బెల్ట్లో ఇది కొత్తగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది ఈ కంటెంట్ని. ఇది స్పోర్ట్స్ నేపథ్యము అనుకున్నప్పుడు మొదట స్పోర్ట్స్ మాఫియా గురించి ఏదన్నా మాట్లాడతాడేమో డైరెక్టర్ అని అనుకున్నారు అందరూ. రామ్ చరణ్ లాంటి ఒక గ్లోబల్ ఇమేజ్ ఉన్న ఆర్టిస్టు స్పోర్ట్స్ నేపథ్యము అనగానే అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ మాఫియా కథ ఏమో అనుకున్నారు అందరూ. ఆ తర్వాత కాదు, ఇది ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ అన్నాడు ఆయన. ఇమ్మీడియట్గా జనాలందరూ అటు షిఫ్ట్ అయ్యారు ఏం కాబోతోంది అని. అప్పుడు ఈ చీకటి గ్రామం గురించి కొంచెం చెప్పాడు. ఇలా నెమ్మదిగా సినిమా కథ ఇది అని చెప్పుకుంటూ వెళ్ళాడు ఆయన. చెప్పుకుంటూ వెళ్ళి ఆడియన్స్ని ప్రిపేర్ చేయటం, చివరిగా వచ్చిన ట్రైలర్లో ఆయన టోటల్గా కథను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ ఎక్స్ప్లెయిన్ చేయటం అదంతా కనెక్ట్ అయ్యి జనాలు ఇప్పుడు బయటకు వచ్చి కొంత పాజిటివ్ రియాక్షన్ ఇస్తున్నారు. రెండోది రామ్ చరణ్కి ఇంతకు ముందు వచ్చిన 2 సినిమాల కంటే ఇది డెఫినెట్గా బెటర్ సినిమానే. ఆచార్య తర్వాత గేమ్ చేంజర్, ఆ 2 సినిమాలతో పోలిస్తే ఇది డెఫినెట్గా బెటర్ సినిమానే.